మనం టీఎస్పిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అదేవిధంగా యూపీఎస్సి ప్రిలిమ్స్ కూడా ఉపయోగపడేటట్టు వీఆర్ డూయింగ్ సమ్ ప్రిలిమినరీ ఎంసీక్యూస్ రైట్. ఈరోజు మౌరియన్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మనం ఒక 10 బిట్స్ని చేద్దాం. దిస్ ఈజ్ సెషన్ నెంబర్ 15 అండ్ ఇవేంటంటే ఒక బిట్ బ్యాంక్లా కూడా మీరు వాడచ్చు. మీకు ఆల్రెడీ తెలుసుంటే వాటిని మళ్ళీ రివిజన్ కింద అవుతాయి. తెలియకపోతే ప్లీజ్ కీప్ దిస్ పేపర్స్ అండ్ డూ సమ్ bit bank kind of thing. I will share the screen. So I hope you are able to see the questions. First question ఏంటంటే, which of the following is the least important as a source material for the Mauryan history? In fact, Mauryan చరిత్రకి చాలా సోర్సెస్ ఉన్నాయి. We have multiple sources. Literary sources are there. Then inscriptional, that is epigraphic sources are there. అశోకన్ శాసనాలు చాలా ఇంపార్టెంట్. అలాగే ఫారిన్ అకౌంట్స్ ఉన్నాయి. మెగస్థనీస్ ఇండికా కానీ ఇతర ప్లినీ, టాలమీ, ఎరైన్ వీళ్ళు రాసినవి కానీ. సో ఈ ఉన్న వాటిలో ఏంటంటే న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్ అంటే నాణ్యాల ఆధారాలు చాలా తక్కువ. ఎందుకంటే వీ హ్యావ్ ఓన్లీ పనాస్ అండ్ కార్షా పనాస్. ఈ వీటి మీద సింబల్స్ ఉన్నాయి. హిల్, క్రిసెంట్ అండ్ పికాక్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే కొండ, అర్ధచంద్రాకారం, నెమలి, ఈ 3 సింబల్స్ మౌరియన్ కాయిన్స్ మీద ఉన్నాయి. ఈ మౌరియన్ నాణ్యాలని మనం పణాలు, కాషా పణాలు అని అంటాం. పణాలంటే సిల్వర్వి, కాషా పణాలంటే కాపర్వి. సో ఉన్న వాటిలో చూస్తే వీటన్నిటికన్నా తక్కువ ఇంపార్టెన్స్, మనకి తక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేది న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్. సో ఆన్సర్ ఈజ్ ఏ. దెన్ the second question is, the Ashokan inscriptions and their Brahmi script were first deciphered by. అశోకన్ శాసనాలను అందులో ఉన్నటువంటి బ్రాహ్మీ స్క్రిప్ట్ని కనుగొంది ఎవరంటే, ఇది పాపులర్ బిట్ చాలా, జేమ్స్ ప్రిన్సెప్ రైట్. దెన్ మిగతా వాళ్ళు అఫ్ కోర్స్ మిగతా వాటికి అసోసియేట్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్, ఈయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా వెన్ హరప్పన్ సివిలైజేషన్ వాజ్ డిస్కవర్డ్. మ్యాక్స్ ముల్లర్ తెలుసు మనకి, జర్మన్ ఇండోలజిస్ట్. ఆరియన్స్ సెంట్లేషన్ అని చెప్పిన అతను మ్యాక్స్ ముల్లరు. మార్టిమమ్ వీలర్ ఈజ్ అఫ్ కోర్స్ హరప్పన్ ఎస్కవేటర్స్. ఈ విదేశీ పుట్టుక సిద్ధాంతం, ద ఫారిన్ ఒరిజిన్ థియరీ చెప్పింది మార్టిమమ్ వీలరు. బట్ కరెక్ట్ ఆన్సర్ హియర్ ఏంటంటే జేమ్స్ ప్రిన్సెప్. నెక్స్ట్ మూడో క్వశ్చన్, one of the edicts discovered in 1915 which gave the name of the author as King Ashoka Priyadarshi is Musky. ఇది చాలా ఇంపార్టెంట్ శాసనం. అశోకుడు శాసనాలను అశోకుడు జారీ చేశాడని గుర్తుపెట్టడానికి మస్కీ శాసనం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ద లేటర్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక వర్ డిస్కవర్డ్. ద లేటెస్ట్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ అశోక వర్ డిస్కవర్డ్ ఫ్రమ్ సన్నతి. ఇది కర్ణాటకలో ఉంది, సన్నతి ఇన్స్క్రిప్షన్స్. ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్, which of the following is not one of the edicts and inscriptions issued by Ashoka? Obviously Junagadh rock inscription అయింది కాదు, బబ్రు, కళింగ. నెక్స్ట్ ఢిల్లీ తోపారా పిల్లర్ ఇన్స్క్రిప్షను. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో అశోకన్ ఇన్స్క్రిప్షన్ ఉంది, సముద్రగుప్త ఇన్స్క్రిప్షన్ కూడా ఒకే దాని మీద ఉన్నాయి, అది ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఈజ్ ఏ, జునాగఢ్. నెక్స్ట్, which of the following inscriptions of Ashoka was discovered on the outskirts of Delhi? That is Baharpur inscription. Answer is C. దెన్ ఈ క్రింది వాన్లో ఏవి రాంగ్ మ్యాచింగ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? అశోకుని తల్లి గారి పేరు, మదర్ పేరు సుభద్రాంగి, ధర్మ. దెన్ అశోకాస్ వైఫ్ మహాదేవి ఆఫ్ విదిష. రిమెంబర్, అశోకకి కారువకి అనే ఇంకొక వైఫ్ కూడా ఉంది. ఈయనకి బుద్ధిజం వచ్చింది కానీ భార్యల విషయంలో ఎక్కడ ఆయనకి వేదాంతం రాలేదు. ఈ హ్యాడ్ లాట్ ఆఫ్ వైఫ్స్. సో దట్ ఈస్ యాక్చువల్లీ మహాదేవి ఆఫ్ విదిష. అలాగే కారువకి, బౌద్ధ మత గ్రంథాల్లో ఈ కారువకిని ఎతిస రక్షిత అని కూడా అంటారు, దట్ కూడా కరెక్ట్. అశోక సన్నిన్లా అగ్ని బ్రహ్మ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అశోకాస్ యంగర్ బ్రదర్ కునల కాదు, సుసీమ. నోట్ దిస్ పాయింట్. అశోకాస్ యంగర్ బ్రదర్ ఈజ్ సుసీమ, కునల ఈజ్ హిస్ సన్. ఓకే, అశోకుడు తర్వాత వచ్చిన సన్ను, గ్రాండ్ సన్ను కునల దశరథ. అశోకుడు తర్వాత అధికారంలోకి వచ్చింది కునల. సో హియర్ బ్రదర్ కాదు ఆయన, సో తప్పు. ఆన్సర్ డి. నెక్స్ట్, ద స్క్రిప్ట్ యూజ్డ్ ఇన్ 2 నార్దరన్ మేజర్ రాక్ ఈడిక్ట్స్ ఆఫ్ అశోక. మంచేరా అండ్ షాబాజ్గిరిలో యూజ్ చేసింది ఖరోష్టి లిపి. ఆన్సర్ ఈజ్ సి, ఖరోష్టి లిపి. ఆన్సర్ ఈజ్ సి. దెన్ కాంధార్ ఇన్స్క్రిప్షన్స్ వర్ రిటన్ ఇన్ స్క్రిప్ట్. ఖరోష్టి, గ్రీక్ అండ్ అరమిక్. ఇందులో ఖరోష్టి అండ్ అరమిక్లో రాశారు. ఏ అండ్ సి ఆర్ కరెక్ట్. నెక్స్ట్ లాస్ట్ది,
which of the following Buddhist literary sources do not provide information about the Mauryas? That is Mahaparinirvana Sutra. That answer is A. ఓకే. సో ఫ్రెండ్స్, ఇవి ఈరోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్స్క్రిప్షన్స్ గురించి అశోకాస్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈస్, ఆయన ఏంటంటే ఇన్స్క్రిప్షన్స్ జారీ చేసినప్పుడు ఏ ప్రాంతంలో ఏ భాష మాట్లాడారో ఆ భాషలో ఇన్స్క్రిప్షన్స్ జారీ చేశాడు. సో ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ యూ నీడ్ టు నో. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సోఫిస్టికసీ దట్ అశోక హ్యాడ్. ఈ ఎగ్జామినేషన్లో, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మౌర్యలు చాలా ఇంపార్టెంట్ టాపిక్, అందులో అశోక ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఐ హోప్ యూ రిమెంబర్ దీస్ బిట్స్ అండ్ డెఫినెట్లీ ఆఫ్ ఆల్ దిస్ సెషన్స్లో డెఫినెట్గా మీకు చాలా వరకు ప్రిలిమ్స్లో వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వీఆర్ డూయింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, రైట్? విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.